చాలామంది మనకున్న డబ్బు కన్నా ఇంకా డబ్బున్న వారిలా కనిపించాలని ఆరాటపడుతుంటారు. అందుకోసం తాహతకు మించి బట్టలపై, ఇంటిపై, వాహనాలపై, ఫోన్లపై డబ్బును ఖర్చు చేస్తుంటారు. అన్నిటికీ ఈఎంఐలు పెట్టుకుంటూ అవి కట్టుకుంటూనే జీవితం వెళ్ళదీస్తుంటారు. మరోవైపు బాగా సంపన్నులు వారి స్థాయికి తగ్గట్లు వారి ఐశ్వర్యం వారి బట్టల్లో, వాహనాల్లో, వాళ్ళు వాడే వస్తువుల్లో కనిపించేలా ఉంటారు. వాళ్ళు అంటే చాలా లగ్జరీ లైఫ్ను లీడ్ చేస్తూ ఉంటారన్నమాట. అయితే ఈ రెండు రకాల వాళ్ళలా కాకుండా కావాల్సినంత డబ్బున్నా అతి సాధారణ జీవితం గడుపుతుంటారు కొంతమంది. వాళ్ళని చూస్తే వీళ్ళ కోట్ల సంపద ఉందా అని అనిపించక మానదు. అలా అని వాళ్ళేం పిసినారులు కాదు. వాళ్ళ పిల్లల చదువు కోసం, పెట్టుబడుల కోసం, దాన ధర్మాల కోసం భారీగా ఖర్చు పెడుతుంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్. కానీ బట్టలు, ఇళ్ళు, కార్ల వంటి వాటికి అనవసరంగా మాత్రం అస్సలు ఖర్చు పెట్టరు. ఆన్లైన్లో అమ్మే సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కొని వేసుకుంటారు. పిల్లలకు కూడా అవే వేస్తారు. ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకునేంత డబ్బున్నా కేవలం 4 గదుల ఇంట్లో అద్దెకుంటారు. కార్లు కూడా ఏ మోడల్ కొత్తగా వస్తే అది కొని ట్రెండ్కి తగ్గట్టు ఉండాలనే పిచ్చి భ్రమల్లో అస్సలు బతకకుండా వారి వద్ద ఉన్న 10 ఏళ్ల నాటి పాత కారునే జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటారు. ఇంతకీ ఇదంతా ఎవరి గురించి చెప్తున్నారు అనుకుంటున్నారా? లాస్ ఏంజల్స్కు చెందిన షాంగ్ కొలేది అనే మల్టీ మిలియనియర్ మహిళల గురించి. లాస్ ఏంజల్స్కు చెందిన షాంగ్ దంపతులు మల్టీ మిలియనియర్లు. వారి లైఫ్ స్టైల్ చూస్తే వారికి అంత ఆస్తి ఉందని ఎవ్వరు అనుకోరు. 4 పడకల గదులున్న ఇంటిని అద్దెకు తీసుకున్నారు. 16 ఏళ్ల క్రితం నాటి కారునే ఇప్పటికీ వాడుతున్నారు. పిల్లలకు సెకండ్ హ్యాండ్ దుస్తులు వేస్తారు. ఫేస్బుక్ వేదికగా అమ్మకానికి పెట్టిన బొమ్మల్నే కొని వాళ్ళకి ఇస్తుంటారు. అయితే పిల్లల చదువు, పెట్టుబడులకి, అలాగే దాన ధర్మాలకు మాత్రం చాలా బాగా ఖర్చు చేస్తుంటారు. అంటే వాటికి తగ్గట్టు ఖర్చు చేస్తుంటారు. తమకు కూడా విలాసవంతంగా జీవించాలని ఉంటుందని, కానీ అది చిన్నప్పటి నుంచి అలా ఎంజాయ్ చేయలేదన్న భావం నుంచి పుట్టిన ఫీలింగ్ తప్ప నిజానికి అందులో ఎలాంటి ఎంజాయ్మెంట్ లేదనే విషయాన్ని తాము తెలుసుకున్నట్లు తెలిపారు. తమ ఆలోచనలను ఎలా అదుపు చేసుకోవాలి అనేది మాకు బాగా తెలుసు అని కూడా చెప్తున్నారు. షాంగ్ దంపతులకు న్యూయార్క్లో ఆస్తులున్నాయి. ఇక షాంగ్లానే ఆలోచించే మరో మహిళ కూడా ఉన్నారు. ఆమె పేరు కొలేది. ఆమె ఒక రీసెర్చర్, పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్. డబ్బుని ఎలా మదుపు, పొదుపు చేయాలో మహిళలకు ఈమె సూచనలు ఇస్తూ ఉంటారు. ఈమెకు $1 మిలియన్ పైగా విలువన్న ఆస్తులున్నా కానీ తన వద్దనున్న కారును ఆమె అమ్మేశారు. కొలేది అతి సాధారణమైన జీవితం గడిపేందుకే ఇష్టపడుతుంటారు. మరి షాంగ్, కొలేది ఒకరికొకరు ఏం కాకపోయినా, ఒకరికొకరికి సంబంధం లేకపోయినా వారి ఆలోచనలతో వీళ్ళిద్దరేంటి అక్కా చెల్లెల్లా ఉన్నారు అని సరదాగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఒకేలా ఉంది. మరి సంపదలో కోటీశ్వరులైన సాధారణ జీవితం గడుపుతున్న వీరి లైఫ్ స్టైల్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.